ఓం సాయినాథాయ నమః. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి, నా మీద నీకున్న భక్తి నిజమైతే ఈ క్షణమే నువ్వు వింటావు. క్షణంలో నీకు ఒక అద్భుతాన్ని జరిపిస్తాను. నీకు నాపై ఉన్న నమ్మకాన్ని రెట్టింపు కూడా చేస్తాను. నమ్మి 2 నిమిషాలు విన్నావంటే నువ్వు తప్పకుండా ఈ బాబాకి ధన్యవాదాలు చెప్పుకుంటావు. ఎలాంటి అద్భుతం జరిపిస్తానో నీ కల్లారా నువ్వే చూస్తావు కదా. అసలు ఏమాత్రం ఆలోచించకుండా నాపై ఉన్న భక్తి నిజమైతే, నువ్వు నన్ను నమ్ముతున్న మాట నిజమైతే, నువ్వు ఎలాంటి అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఏమాత్రం ఆలోచించకు. నీ చుట్టూ ఉన్న 10 మంది 10 రకాలుగా మాట్లాడతారు. అయినా సరే నువ్వు వాటిని పట్టించుకుంటూ పోతే ఎలా చెప్పు? ముందుకు ఎలా వెళ్ళగలవమ్మా? కాబట్టి అవి ఏవి కూడా పట్టించుకోకుండా సంతోషంగా ముందుకెళ్ళు. ఎందుకో తెలుసా, ఈ రోజున నా బిడ్డ అయిన నువ్వు సంతోషంగా ఉండాలి అని ఒక మంచి శుభవార్తను చెప్పడానికే నీ దగ్గరికి పరుగు పరుగున వచ్చాను. ఆగమేఘాల మీద నీ దగ్గరికి చేరుకున్నాను. నీ ముందుకు, నీ వాకిట ముందుకు వచ్చి ఈ యొక్క సాయి వాక్కు తెలియచేస్తున్నాను. నీకు ఒక మంచి అద్భుతాన్ని జరిపిస్తానమ్మా. నువ్వు కోరుకున్న మంచి వార్తను నీ చెవిన పడేలా చేస్తాను. అసలు నువ్వు అది చూడగానే, వినగానే ఎంత ఆనందపడతావో, అది కూడా నువ్వు కోరిందే. ఈ సాయిని నువ్వు ఏదైతే కోరావో అదే. ఇక ఎప్పటికీ నా కోరిక తీర్చిరా అని దిగులు పడుతున్న నీకు బాబా నా కోరిక తీర్చారా అని ఆనందపడే స్థాయికి వెళ్తావు. ఎగిరి గంతేస్తావమ్మా. ఇది ఇప్పుడే విను. ఇక నీ కష్టాలన్నీ కూడా ఆఖరికి వచ్చేశాయి. నీ కష్టాలకి చివరి రోజుకు ముగింపు కూడా ఇచ్చే సమయం వచ్చింది. ఇక నీకు సంతోషకరమైన కాలం ఆరంభమైంది. భయపడకు, ఆనందంగా ఉండు. నేను ఉన్నాను కదా, నేను చెబుతున్నాను కదమ్మా. నీ కుటుంబం అంతా కూడా సంతోషంగా, ఆనందంగా, ఎలాంటి సమస్యలు, కష్టాలు ఏమీ లేకుండా హాయిగా జీవించబోతున్నారు. నీకు అవసరమైన కాలం ఆరంభమైంది. నీకైన కాలం ఇప్పుడు ఆరంభమైంది కాబట్టి ఈ యొక్క సాయి మాట నువ్వు వినగలుగుతున్నావు. నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను కదా తల్లి, దేనికైనా ఒక సమయం రావాలి అని. నీకైనా సమయం వచ్చేంత వరకు కాస్త ఓపిక పట్టు అని. ఇక నువ్వు ఓపిక పట్టిన దానికి ఆ సమయం అనేది ఆసన్నమైంది. నీ ఓపిక ఫలించింది. ఇక నీకు సంతోషకరమైన కాలం వచ్చింది. ఇక ఈ క్షణం నుంచి నీ జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి బంగారం లాంటి భవిష్యత్తు నీకు రాబోతుంది. ఇప్పటి వరకు నువ్వు ఒకరోజు కూడా కన్నీరు కార్చకుండా లేవు, కారుస్తూనే ఉన్నావు కదా. ఇక చాలు. ఆ కన్నిటికీ బదులుగా నీకు ఆనంద బాష్పాలు ఇవ్వబోతున్నాను. ఒక్క క్షణం నీ బాధతో వచ్చిన కన్నిటిని తుడుచుకో తల్లి, ఇప్పుడే తుడుచుకో. అసలు నీ బాబా నీ చుట్టూ ఏం చేస్తున్నారో నీకే తెలుస్తుంది. నీ కన్నిటిని, నీ బాధని పక్కన పెట్టి నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావో ఒక్కసారి ఊహించుకో. ఆ హోల్లో నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది. అలా కాకుండా జరిగిన దాన్ని బాగా తలుచుకుంటూ బాధపడుతూ ఉంటే ఎలా చెప్పమ్మా? నువ్వు కోరినటువంటివి సరిగ్గా నీకైన కాలం అనేది ఉండబోతుంది. కొంచెం కొంచెం నీ కష్టాలు, చిక్కులు, ఇబ్బందులు, బాధలు అన్నీ దూరమయ్యి ఆటంకాలన్నీ తగ్గిపోతాయి. ఇక నువ్వు చెయ్యాలి అనుకున్న పనులన్నీ కూడా సవ్యంగా చేసుకో, ఆరంభించుకో. చెయ్యాలా వద్దా అన్న అనుమానం ఉన్న పనులు కూడా ఆరంభించుకో. ఎలాంటి చికాకులు లేకుండా అన్నీ కూడా నీకు సక్సెస్ అవుతాయి. తల్లి, ఇకపై నేను చెబుతున్నాను కదా, నువ్వు ఏదైతే కోరుతావో, అది ఏది అనుకుంటున్నావో అది అచ్చం అలానే జరుగుతుంది, జరిగి తీరుతుంది. నీ బాబా జరిపిస్తాడు. ఇక నీకైన కాలం ఆరంభమైంది కాబట్టి అతి త్వరలోనే నీ సాయి ఆశీర్వాదం నీకు అంతా పరిపూర్ణంగా అందుతుంది. నీ ఆశలను, కోరికలను, సమస్యల్ని అన్నిటినీ తీర్చే బాధ్యత నాది. ఒకటి చెప్పనా అమ్మా? మంగళకరమైన విషయాలు ఎన్నో మరెన్నో నీ జీవితంలో జరగబోతున్నాయి. ఇక నువ్వు ఊహించకుండానే నీ చేతుల మీదుగా కొన్ని శుభకార్యాలు కూడా జరిపిస్తాను. ఒకటి గుర్తుపెట్టుకో బిడ్డ, ఈ ప్రయత్నిస్తే ఈ లోకంలో జరగనిదంటూ ఏదీ ఉండదు. ఒక్కసారి ప్రయత్నించి చూడు, ఖచ్చితంగా ఫలితం అనేది అందుకుంటావు. స్వయంగా నా చేతులతోనే నీ జీవితాన్ని తీర్చిదిద్దుతున్నాను. ఎన్ని అడ్డంకులు నీకు ఎదురైనా నిన్ను కాపాడుతున్నాను. నా 2 చేతులతో నిన్ను ఆదుకుంటున్నాను. అది నా బాధ్యత కూడా. తండ్రిగా నా బాధ్యత అది. నీకు తోడుగా ఎప్పుడూ నేను ఉంటాను కదా. ఇక ప్రశాంతంగా ఉండు. ఆ ధైర్యంతోనే అడుగు ముందుకు వెయ్యి. నన్ను నమ్మిన వారిని సదా నా కంటి రెప్పలా నేను కాపాడుకుంటాను అని నీకు తెలిసిన విషయమే. ఇక నీకు బాధ
అన్నీ కూడా మర్చిపో. నువ్వు పడిపోతుంటే జాగ్రత్తగా పట్టుకునేది నేనే. అలా నువ్వు పడిపోయినప్పుడు నిన్ను మంచి స్థాయిలో నిలబెట్టేది కూడా నేనేనని మర్చిపోవద్దు. అప్పుడప్పుడు నీకు కొన్ని ఇబ్బందులు ఇచ్చేది కూడా నేనే. అలాగే నీ కష్టాలను ఇష్టాలుగా మార్చేది కూడా నేనే. నీ బాబానే తల్లి. ఇక అన్నీ జరిపించేది నేనే కాబట్టి నీ బాబా నీకు ఏం చేస్తారో నీకు ఇప్పటికే అర్థమైంది కదా. ఎప్పటికైనా సరే నువ్వు చేసే ధర్మమే నీకు నీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది. నువ్వు నమ్మిన న్యాయమే నిన్ను ఆపద నుంచి రక్షిస్తుంది. నీ మనసు బాధపడినా గాయపడినా నా నామాన్ని స్మరిస్తున్నావు కదా. ఇక అప్పుడు నా నామమే నీకు మందులా మారి నీ మనసుకైనా గాయాలను దూరం చేస్తుంది. ఈ సాయి నామమే నీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. నీ పూర్తి నమ్మకం నాపైన ఉంచి కాస్త ఓపికగా ఉండు చాలు. కాలం జరిగిపోతున్నా ఆలస్యమైనా సరే నీకైన పనులన్నీ నీకు తెలియకుండానే నీ వెనుక జరిపిస్తూ ఉంటాను. నీ జీవితంలో ఒక మంచి మార్పును తీసుకుని వస్తాను. నువ్వు ఎదురు చూసే పనులన్నీ కూడా సవ్యంగా జరిపిస్తాను. ఇప్పుడు నువ్వు కోరింది, నీ మనసు కోరుకునేది జరిపించడానికే నీ ముందుకు వచ్చానమ్మా. నీలో నేను ఉండగా నువ్వు అసలు దిగులు పడాల్సిన అవసరమే లేదు. నేను ఎప్పుడు నీ వెంటే నీ నీడలా ఉన్నాను. నీ వెంటే కాపు కాచుకొని ఉన్నాను. నీ నీడలా ఉన్నాను. ఇక హాయిగా ఉండు తల్లి. నీ పక్కనే నీ సాయి ఉన్నప్పుడు నీకు తప్పకుండా గెలుపనేది తథ్యం. నువ్వు ఏదైతే జరగాలని కోరుకుంటూ ఆశపడుతున్నావో, నువ్వు నన్ను ప్రార్థిస్తున్నావో అది అచ్చం అలాగే జరుగుతుంది. ఒక్కొక్కసారి నీ ఆశలు నేను తీర్చడం లేదు అని నాపైన నమ్మకాన్ని కోల్పోయావు. కొన్నిసార్లు నాపై అలకలు కూడా చూపించావు, కోపడ్డావు. నాపై నిష్ఠురపు మాటలు కూడా అన్నావు. నా బాబాని నమ్ముకున్నందుకు నాకు ఏమీ చేయడం లేదు అని. అలా ఎప్పుడు కూడా బాధపడకు, నమ్మకం కోల్పోకు. అలాంటి సమయంలో బాధపడుతూ నీ మనసుని గందరగోళం చేసుకొని నువ్వు ఏదో ఒకటి చేయాలని తప్పుదారిలోకి వెళ్తావు. ఎందుకంటే నీ మనసుకి గాయమైంది కదా. ఆ బాధ అనేది నిన్ను ఏదేదో ఆలోచింపచేస్తుంది. అలా ఎప్పుడూ ఉండకుండా ప్రశాంతంగా ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది. తల్లి, నువ్వు నాపై నమ్మకంతో ఇంకా నాకు దగ్గరవ్వు. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. చెబుతున్నాను కదా, నువ్వు భయపడినట్టు ఇక్కడ ఏమీ జరగదు. అసలు నేను జరగనివ్వను. ధైర్యంగా ఉండు. అన్నీ నీకు అనుకూలంగా జరిగేలా నేను చేస్తాను కదా. నీ కోరికలు ఆశలు అన్నీ కూడా నేను నెరవేరుస్తాను. ఇక హాయిగా ప్రశాంతంగా ఆనందంగా ఉండు. నీ బాబా నీకు తోడుగా ఉండగా ఎలాంటి దిగులు నీకు అవసరం లేదమ్మా. ఇకపై ఈ సాయి మీద నమ్మకంతో ఉన్నావు. ఏమాత్రం కంగారు పడకు. ఆనందంగా ఉండు. అన్నిటినీ నేను మారుస్తాను కదా. నేను సవ్యంగా ఉండేలా చేస్తానుగా. ఇక ప్రశాంతంగా నిద్రించు. ఈరోజు నీకు అందిన ఈ సందేశం నీకోసం మాత్రమే అని గుర్తుంచుకో. ఈ మాట నువ్వు విన్నావంటే ఈ సాయినాథుడు సాక్షాత్తు నీకు వరం అందించారనే నమ్ము. ఇక నీ బాబా మీద నమ్మకంతో ప్రశాంతంగా నిద్రపో. కలలో ఈ యొక్క సాయి దర్శనం చేసుకో. ఈ సాయినామాన్ని ఎప్పుడూ వదులుకోవద్దు. నిజ జీవితం నువ్వు ఊహించినటువంటి అద్భుతమైన మార్పులు కూడా చేస్తాను అని చెప్పి బాబా గారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతో. ఓం సాయిరామ్.